లో వర్క్ చేస్తారని తర్వాత తెలిసింది. ఇక్కడికి వచ్చిన ముందు తెలిసింది నాకు. వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ లివింగ్ లో ఉన్నారు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. తీపించేసాడు సైలెంట్‌గా తీపించేసి ఇంక ఏం చేయాలో తెలియక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. నాతో రిలేషన్ అమ్మాయి అని చెప్పిండు ఇంకా. సరే అని నేను మధ్యన హెర్రిదాన్ని కదా, నేను అన్ని నమ్మేసిన. ఈ మొహం చూసి ఈడు నా మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మేసిన ఇంకా. సో ఇంతకు ముందు నీకు ఫంక్షన్ లో పరిచయం చేసినప్పుడు కూడా అప్పటికి ఇది నడుస్తుందిగా కదా? ఆళ్ళది అప్పటికి నడుస్తుంది. నడవడమే కదా సార్ నాకు పరిచయం చేశాడు. ఏదో ముందు కొంచెం చూపించి పరిచయం చేసి తర్వాత ఇంట్లోకి తెద్దామని ముందు నుంచి. మరి అమ్మా నాన్న కథ ఉందంట కదా, మరి వాళ్ళని మెడ పట్టుకుని అడగవలసింది. మీ తల్లిదండ్రులు ఎక్కడుంటే వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టండి. అమ్మాయిని ఇంకేం అడుగుతామంటే తను అడ్డేస్తున్నాడు కదా, ఇంకా నేను ఆడదాన్ని నేనేం చేయగలను చెప్పండి. మహా అయితే గట్టిగా అడగలను, అలా అని చెయ్యత్తలేను కదా. 2 కోట్లు ఫైనల్ గా ఏమో ఇంకా అతనే చెప్పాలి మేడం. ఏమనుకుంటాడో ఏం చెప్తాడో. ఇద్దరు కావాలా? అలా ఉంటదా? అలా ఇద్దరు కావాలని ఉంటదా? లేకుండా ఉండలేను మేడం. అలా ఎలా అంటావు చెప్పు ఒకసారి. సిగ్గుందా నీకు కొంచెమేనా అట్లా మాట్లాడడానికి? కొద్ది నీకు సిగ్గుందా కొంచెమేనా? అది ఎలా అంటావు నువ్వు ఇద్దరు కావాలని? నువ్వు కావాలి, ఆ అమ్మాయి అవును ఎలా అంటావు? వెళ్ళి దాని పక్కన పడుకో వెళ్ళు. నేను అవసరం లేదు, నాకు నా పిల్లలు ఉన్నారు. ఉండలేను. ఆ అమ్మాయి అలాగన్నప్పుడు వెళ్ళి దాని దగ్గర ఎందుకు పడుకున్నాం? మళ్ళా నాకు ఉండలేనన్నప్పుడు నా దగ్గరికి రావచ్చు కదా. అది దానికి వదిలి నన్ను నా దగ్గరికి రావచ్చు కదా. నీకు అంత దూలుంటే వెళ్ళి దాని దగ్గర ఎందుకు ఉన్నావు నువ్వు? అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముఖాన్ని వాళ్ళని ఎట్లీస్ట్ గుర్తొచ్చారా నీకు? అసలు ఏం మనిషి నువ్వు? నీ మీద నీకు ఎంత నమ్మినాను నీకు. నేను నిన్ను బాగా చూసుకోలేదా? చూసుకున్నా ఏం చూసుకో అలా అందుకోసమే మొత్తం ఎవరి మంత్ ఇంట్లో నడిపేవా? నన్ను చూసుకున్నాను నేను ఇంత నమ్మకం పెట్టాననే దాన్ని తెచ్చుకొని ఇంట్లో పడుకుంటున్నావు. దాంతో పాటు సిగ్గుందా అసలు నీకు? అదే నువ్వు మనిషివేనా? ఏం సపోర్ట్ చేసింది? మీ ఆవిడ నీకు సుఖం ఇవ్వట్లేదు. అదే మీ ఆవిడ నీకు సుఖం ఇవ్వట్లేదు, నేను ఇస్తాను రాననిందా? ఎక్కడి నుంచి వస్తాయి ఏంది అన్ని డబ్బులు? మరి నువ్వు జాబ్ చేసింది ఎవరికి ఇస్తున్నావంట? ఏం పీకుతున్నావు ఆడికెళ్ళి? ఆడ శాలరీ ఇవ్వట్లేదా నీకు? సాలరీ ఆడ సరిపోతుందని. అదే ఎందుకు సరిపోవట్లేదు? ఏం తెచ్చి పెడుతున్నావు ఇంట్లో? 2 సంవత్సరాలు దానికి. అవును 2 సంవత్సరాలు దాని కింద పోస్తున్నావు కదా, దగ్గర పెడుతున్నావు కదా డబ్బులంతా. ఆ అమ్మాయి నాకు ఇచ్చింది. ఆ అమ్మాయి నీకు ఇస్తే మరి నీకు ప్రాబ్లమ్స్ నాకేస్తుంది. ఏం చేస్తున్నావు అవి? ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? ఏం ఖర్చు చేస్తున్నావు? అసలు చూడట్లేదు నా పిల్లల్ని నన్ను నువ్వు చూస్తే నేను ఈ రోజు ఇంత దూరం ఎందుకు వస్తాను? 18 ఇయర్స్ కాదు, ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి నువ్వు చూస్తున్నావు అసలు? చెప్పు చూస్తున్నా. ఏం చూస్తున్నా? చూడట్లేదు కాబట్టి నేను ఇంత దూరం వచ్చినాను. ఇప్పుడు నువ్వు ఇద్దరు కావాలని కాదు, అది కావాలో నేను కావాలో నువ్వు ఇప్పుడే తేల్చుకోవాలి. ఇద్దరు కావాలంటే చెంపలు పగులుతాయి, అర్థమవుతుందా? పిచ్చిగా మాట్లాడుకో, చెప్పించి కొట్టేస్తాను, అర్థమవుతుందా? ఏదన్నది ఇప్పుడు క్లారిటీగా నువ్వు చెప్పాలి. నీతో నేను ఉండలేను, నాకు అవసరం లేదు నీలాంటోడు. నాకు వద్దు నువ్వు అసలు. సత్యం ముష్టోడుతాడని బతుకుతాను కానీ నీలాంటి ఏదోతో నేను బతకను. అవసరం లేదు నువ్వు. సూపర్, మంచి మాట నాన్న. అసలు మేము కూడా అనవసరం. ఇంకా హీరోయిన్ ఎప్పుడు పరిచయం చేస్తారు? పరిచయం చేసుకోవచ్చా? పిలువు వస్తది, మొహం చూపిస్తుంది, అందాలు రాసి కదా. చాలా కోపం వస్తుంది మేడం. చిన్న పిల్లల ముందు ఏ పని ఇంట్లోనే గట్టిగా పట్టుకుని 4 బీకుంటే అయిపోయేది. పీకేసిందంట ఆల్రెడీ. ఆయన ఇద్దరు కావాలంటున్నాడని ఇక్కడికి వచ్చింది. దానికి ఏం కావాలి ఇప్పుడు? సార్ మేడం చెప్తారులే, ఉండు. రమేష్, సోనీతో మాట్లాడదాం. అమ్మా సోనీ, బాగున్నావమ్మా? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటమ్మా ఇవన్నీ? పచ్చని కాపురాల్లో చిచ్చులు పెట్టడం అంటే ఇవే. ఎన్ని సినిమాలు చూడట్లేదు, తెలిసి ఎందుకు చేయటం ఇవన్నీ? లేదు మేడం, నేను తనని ఆఫీస్ లో చూస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా ఒక డిప్రెషన్ లో ఉంటారు. లైక్ ఏమైంది అని అడిగితే చెప్పలేని పరిస్థితి. సో తనని అలా మోటివేట్ చేస్తూ తనది. నీ జాబ్ ఏంటి అక్కడ? ఆఫీస్ లో ఏం జాబ్ చేస్తుంటావు నువ్వు? మోటివేషన్ క్లాసెస్. నేను జాబ్ చేస్తుండగానే తనని చూస్తూ నాకు ఆ వర్క్ డిస్టర్బ్ అవుతుండే మేడం. ఆయన ఎందుకు చూస్తావు నువ్వు? నా ఎదురుగా ఆపోజిట్ లో ఉంటారు మేడం ఆఫీస్ లో. ఎదురు కూర్చోబెడతారా మేము? ఎదురు ఉంటాం అలా ఆఫీస్. ఆయన చూసే పని అనేది కాదు మేడం. ఒక రోజు ఏదో డిప్రెషన్ లో లైక్ ఫోన్ పడేయడం అలా చేశారు. అందుకని ఏమైందో అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం, తనకంటూ ఎవరు మాట్లాడరు అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే క్లారిటీగా చెప్పారు, ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది అని. అంటే సో ఇంట్లో మా ఆవిడ ఇలా ఉంటారు అట్లా అని కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నేను కోఆపరేట్ చేసావా? మేడం. కోఆపరేట్ అంటే లైక్ తనని అర్థం చేసుకోవడం మేడం, ఫ్రెండ్షిప్ గా, బ్యాక్ సపోర్ట్ గా. లైక్ కోఆపరేట్ అంటే అని చెప్పేసి ఫ్రెండ్లీగా మాట్లాడాను. తర్వాత నేను తనతో మాట్లాడాక ఆఫ్టర్ లైక్ అనిపించి రిలేషన్ లో ఉన్నాం మేడం. తప్పని తెలియదమ్మా? తప్పని తెలుసు మేడం, పెళ్ళైందని తెలుసు. వాళ్ళ ఆవిడకి ఏం చెయ్యాలో ఇలా మాట్లాడండి, ఏమైనా ప్రాబ్లమా అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాలి గానీ, ఓ మీ ఆవిడ సరిగా లేదా, సరే నా పక్కకు రా అని చెప్పేసి అన్నట్టుంది నువ్వు చెప్పేది. చాలా టైం పట్టింది మేడం. ఎంత టైం పట్టింది? టైం 1 year తర్వాతనే నేను రిలేషన్ లో ఉన్నాను మేడం. మాది మొత్తం 2 years రిలేషన్షిప్.
అందులో ఆమెకి 1 year ఫ్రెండ్షిప్ 1 year రిలేషన్. ఏం కర్మమ్మా నీకు పెళ్ళై 2 పిల్లలు ఉన్న వ్యక్తితోటి అక్రమ సంబంధం నా పెట్టుకోవడం? లైఫ్ లో నేను ఎలాంటి పర్సన్ కావాలో అనుకున్నానో అలా అనిపించారు మేడం మరి ఆ భార్య పిల్లల్ని ఏం చేద్దామని నీ ప్లాన్? పెళ్ళైన పర్సన్ కావాలనుకున్నావా? కానీ పర్సనల్ గా ఎలా మంచివారా కాదా అని చూసే లవ్ చేశాను మేడం. అది కదమ్మా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? నీకు పెళ్లి సంబంధాలు ఏం చూడట్లేదా? ఏం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్లేదా? అమ్మ నాన్న నిన్ను బాగానే చూసుకుంటారు కదా, వయసు ఉంది, నీట్ గానే ఉన్నావు, సంబంధాలు ఏవో వస్తున్నాయా? చూస్తున్నారా? అవును సార్. మరి ఎందుకు? ఏంటి డెస్పరేషన్ ఏంటి? ఈ వ్యక్తి తప్ప నీకు ఎవరు కనిపించలేదా జీవితంలో? ఇంకా అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్, కానీ నేను నా ఓన్ గా డిపెండ్ ఉండాలి అనుకున్నా కాబట్టి. అవును, నువ్వు డిపెండ్ అంటే కనుక వేరే కాపురంలో ఇది కాదు కదా చేసేది. నీ మటుకు నువ్వు డిపెండ్ అయ్యి నీ జీవితం నువ్వు చూసుకో, వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. తన వైఫ్ సరిగా చూసుకో. ఏమని చెప్పాడు నీకు? ఏమని చెప్పాడు వాళ్ళ వైఫ్ గురించి? నీకు ఒక 6 months 7 months బ్యాక్ వైఫ్ ని కూడా పరిచయం చేశాడు. నీకు నిజంగా వాళ్ళ కాపురం బాగు చేసేటటువంటి దాన్ని అయితే కనుక ఆ అమాయకురాలైనటువంటి అమ్మాయిని కూర్చోపెట్టి మీ ఆయన వచ్చి నాకు కంప్లైంట్స్ చెప్తున్నాడు నీ గురించి, నువ్వు బాగా చూసుకోవట్లేదంట, అలా వ్యవహరించా. అది అసలైనటువంటి కౌన్సిలింగ్. నిజంగా నువ్వు ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలి అనుకుంటే, ఆ పిల్లలకు అమ్మ నాన్న దక్కించేటటువంటి ప్రయత్నం ఉంటే కనుక అలాంటి కార్యక్రమం చేయాలి. మొగుడు లాక్కుని వెళ్ళిపోవటం ఏంటమ్మా? ఏంటి అంత అస్తవ్యస్తమైనటువంటి సమస్యలు ఏమున్నాయంట? ఏదో పార్ను చూస్తున్నానంట, సరిగ్గా తనని చూసుకోవట్లేదు. అదేం గాడిద గుడ్డ, అదేం చెప్పలేదు ఇక్కడ. ఏదో వీడియోలు చూస్తుంది, ఆ వీడియోలు చూడటం నాకు నచ్చలేదు, నేను డైరెక్ట్గా మా ఆవిడ నేను అడగలేకపోయాను కాబట్టి నీకు వచ్చి చెప్పాను అని అంటున్నాడు. అది మాకు ఇప్పుడు దాకా నువ్వు విన్నావు కదా. వీడియోలు చూస్తే తప్పేంటి? వీడియోలు చూసినంత మాత్రాన మొగుళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు? లైక్ తను అర్థం చేసుకోలేదు, ఆఫీస్ లో అట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. ఆ కథ మాకు చెప్పలేదు, ఆ కథ ఏం చెప్పలేదు. ఆయనకి నువ్వు నచ్చుంటావు, ఏదో పిల్ల మీద కథలు చెప్పాడు, అంతే. ఉన్నాడు అంతే, ఆ కథ సింపుల్. ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థం అయిపోతుంది. మీ ఇద్దరు ప్లాన్ ఏంటమ్మా యాక్చువల్ గా? లేదు మేడం, అంటే ఆ భార్యను వదిలిచ్చేసి పిల్లల్ని వదిలిచ్చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనా, కలిసి ఉందామనా, లేకపోతే ఇద్దరిని ఉంచుకుంటానని అతను అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు మేడం, పెళ్లి చేసుకోలేదు కానీ రిలేషన్ లో ఉండి అబార్షన్ చేపించారు మేడం. ఆయన చేయించాడు, ఓకే. నీ ప్లాన్ ఏంటి అంటున్నా? అంటే నేను లవ్ చేశాను కదా మేడం, ఇంకా అది అయిపోయింది మేడం అట్లా. అంతేనా? ఇప్పుడు పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా అంటే తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని తెలుసు కదా మేడం. ఇంకా అలాగే ఉండిపోతావా ఆయనతో పాటు? అలానే ఉంచుకుంటాను అని చెప్పారు మేడం. ఓకే, నువ్వు అదే యాక్సెప్టెన్సీ. యాక్సెప్టెన్స్ అని కాదు మేడం, తన పిల్లల్ని కూడా నేను చాలా రోజులు చూసాను. అతనంటే ఇష్టం కాబట్టి ఆయన ఏ ఆప్షన్ ఇచ్చినా నీకు నచ్చింది, అంతేనా? అలానే కాదు మేడం, చచ్చిపోతారు కదమ్మా మీ అమ్మ నాన్న. తను మంచివాడు మేడం. అదేనమ్మా, అందుకనే అతను ఏమన్నాడంటే నా భార్య పిల్లల్ని వదలను, నిన్ను పెళ్లి చేసుకోను గానీ ఇలా జీవితకాలం ఉంచుకుంటాను అన్నాడు. దీనికి నువ్వు ఓకే అనుకున్నావు, అంతేనా? ఓకే అంటే తనని ప్రేమించాను కదా మేడం. అదేనమ్మా, ఓకే అన్నట్టే కదా. ఇంకా ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు అంతే. ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఇంకోరితో ఉంచుకున్న దానిలో ఉంటానమ్మా నాన్న అని చెప్తావా ఫోన్ చేసి? కానీ లవ్ చేశాను కదా మేడం. ఏంటి లవ్? సిగ్గుందా నీకు అసలు? లవ్ చేశాను అంటున్నావు. ఎవడి పిల్లల్ని తీసుకుపోతావు మొగుడిని నువ్వు? అసలు పక్కదాని పిల్ల మొగుడిని తీసుకుపోయి అట్లనే చేస్తావా? నువ్వేం తక్కువనా? నేనేం చేసినా తక్కువ? అయినా నేను నీకు ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను ఎలా చూసుకున్నాను? నువ్వు నా హస్బెండ్ తరని వచ్చావు కదా, అతనికి నేను అడుగుతాను కాదనట్లేదు. నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు నేను ఎట్లా చూసుకున్నాను? నా సొంత చెల్లెలు లెక్కనే కదా చూసుకున్నాను. నువ్వు ఎలా చూసుకున్నావు? నా మొగుడు కూడా అలానే చూసుకున్నావు కదా. నీ పక్కలో పడుకుడు పెట్టుకున్నావు కదా. చేస్తున్నావు నువ్వు అసలు? వ్యాపారం చేస్తున్నావా? భార్య భర్తల మీద స్విచ్ పెట్టినాడికే నువ్వు వచ్చినావా? అసలు నీకేం తక్కువ అని మా ఇద్దరి మధ్యలోకి వచ్చిన? మంచి చదువు ఉన్నావు, వయసు ఉన్నావు, బాగానే ఉన్నావు కదా. ఏం చేస్తావేంటి? ఏం చేస్తావు చెప్పు ఒకసారి. చేసినవే గుడిసెట్టు పనులు, మళ్ళీ ఇంక నీకు మంచిగా మర్యాద ఒకటే. నేను ప్రేమించిన. అవును, ఎవరిని ప్రేమించినావు? ఆల్రెడీ అడిగి పిల్లం ఉంది, మొహం పగిలిపోద్ది వేరే వాళ్ళ మొగుడిని ప్రేమించాను అంటే. అసలు 2 పిల్లలు ఉన్నారు, పిల్లం ఉంది. మరి అతను అడిగినా నేను కాదనట్లేదు. వాడు తేవడమే కదా నువ్వు ఇంట్లోకి వచ్చి దూరినావు. నా కొడుకు అయితే బుద్ధి లేదు, అతనికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? నీకు ఎలా బుద్ధి లేదని అనుకోవాలి? నువ్వు మనిషివేనా? అసలు మనిషి తీరు మాట్లాడుతున్నావా? అందుకోసం ఎట్లా మళ్ళీ లవ్ చేసినా అంటుంది. అసలు ఏం మాట్లాడుతుంది మేడం ఆ అమ్మాయి? లవ్ ఎట్లా చేస్తుంది? పెళ్ళైనోడికి లవ్ చేస్తుందా? అది లవ్వా వాళ్ళు కొవ్వా? దాని చలివిడి మాట్లాంటారు దీన్నే. లవ్ అయిపోద్ది అంటే మేడం, సృష్టించు. లవ్ అయిపోతుంది, లవ్ చెయ్యరు. అయిపోయింది కదా, తీసుకున్నావు కదా, అట్లానే ఉంటది. మరి నీ తెలివి ఏమైంది? అప్పుడు నా తెలివి ఏమైంది కాబట్టి నిన్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. నువ్వు ఎడ్డిదాని కాబట్టి నన్ను చేసుకున్నావు. అందుకోసమే నేను ఎడ్డిదాన్ని కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటే మీ ఇద్దరు బెడ్ మీద పడుకుంటున్నారు. అర్థమైందా?
నీ పిల్లల్ని ఏ ఆప చూసుకుంటే పాప కదా? ఏ పిచ్చి మాటలని మాట్లాడుకో. ఏ చక్కగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటి వితండవాదం ఇది? కాదు మేడం, ఎంత రివర్స్ గా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? ఇచ్చే బాబోయ్, అదే కదా ఆవిడ గట్టిగా లేదు, నీ చంప వాయించిన ఇంకేమనలేము ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలకి. ఇచ్చే బాబోయ్, ఇంకా ఆవిడ కూర్చొని మాట్లాడుతున్న పద్ధతిగా నిజం చెప్పాలంటే. ఏం వాదిస్తున్నావు? ప్రేమించా, నీ మొగుడిని నేను ప్రేమించా అంట, చెప్పు తీసి కొడతాడు ఎవడన్నా మాట అంటే. ప్రేమ అయిపోద్దంట, అయిపోద్ది. ఆగో ఇన్ని తిట్టాలనిపిస్తుంది. మంచిగా కూర్చొని చూస్తున్నాడు ఇద్దరు. అబ్బా మా ఇద్దరు ఆవిడ చక్కగా మాడుకుంటారు అన్నట్టు. నవ్వడం కాదు, చెప్పులే ఏం చెప్తావో. నేను ఆ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటాను. మరి మా దారి మాకు చూపించి మేము పోతామేటో. నువ్వు వెళ్ళిపో ఎక్కడన్నా, మాకు అవసరం లేదు. నేను పోతాను, మీరు మధ్యన కూడా ఉండను, నాకు అవసరం లేదు. తెలిసినప్పుడే వెళ్ళిపోవాల్సింది. ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావు? వెళ్ళిపోతాను, నీకు ఎలాగో సిగ్గులేదు కదా, నువ్వు బరి తెగించావు, నువ్వు అన్నిటికీ బరి తెగించావు. అందుకోసమే తల్లిదండ్రులు కూడా నీ ఆలోచనలు బుద్ధులు చూసి వదిలేశారు నీకు. నీకేం మాత్రం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అన్ని ఆలోచించిన దానివైతే, ఒక ఆడపిల్లవి అయితే సరే ఈ అక్క ఇంత మంచిగా చూసుకుంటుంది కదా, వాళ్ళ కాపురాలు నేను చుచ్చి పెట్టను, వాడికి ఏదో నచ్చ చెప్పి, నిజంగా వాడంతా నీకు దూలే ఉన్నటప్పుడు నచ్చ చెప్పాలి, వాడికి నచ్చ చెప్పాలి. ఏం చూసుకున్న పిల్లలు, అందుకోసమే నా మొగుడిని పక్కన వేసుకున్నావా, నన్ను నా పిల్లల్ని చూసుకున్నాను అనేసినే. ఏం ప్రేమించినావు, ఏం ప్రేమించినావు? మళ్ళీ ప్రేమించినాను అంటూ నువ్వు సిగ్గుందా నీకు అసలేనా? ఇంకొకసారి ప్రేమించిన నా మొగుడు అని అంటే పళ్ళు రాలుతాయి, నీకు అర్థమవుతుందా? నీ మొగుడు పైన అంతగానం కోపం తెప్పించుకుంటున్నావా? ప్రేమ ఉంది కాబట్టే కదా. నాకు కూడా ప్రేమ ఉంది కాబట్టి తెచ్చుకున్నా, అర్థమవుతుందా? నీలాంటి ప్రేమ అయితే నాది కాదు, అర్థమవుతుందా? ఒక రోజు బెడ్ మీద చేసింది, 4 రోజులు సికార్లు చేసింది, సినిమాలు సికార్లు చేసింది కాదు. మొగుడు మనసు చూసి వాడు మనసు చూసి ప్రేమించినవో ఇంకేటి చూసి ప్రేమించవో ఎవరికి తెలుసు? నీకే తెలియాలి. నాకెందుకు తెలుస్తుంది? తిరిగింది నువ్వు కదా, తిరిగింది నువ్వు కాబట్టి నీకే తెలియాలి. మీకే తెలియాలి. వేరే ఊరు నుంచి వచ్చింది, ఉద్యోగం కోసం సహాయం చేయడానికి మన ఇంట్లో ఉంటదని చెప్పేసి ఒక ఆడదానికి నేను ఇంట్లో పెట్టుకున్న పాపానికి నువ్వు ఇలా చేస్తున్నావా? ఆల్రెడీ బయట ఇంట్లో వేరే ఆడవాళ్ళని పెళ్లిగా అమ్మాయిని పెట్టుకోవద్దని అంటూనే ఉన్నారు. రేపటి రోజు నిజంగా ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా సరే హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది పరిస్థితి బయట, మీ ఇలాంటి వాళ్ళ వల్లే. అందుకే హాస్టల్లో అవి ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నారు, ఇళ్లలో ఫ్యామిలీస్ లో ఉండకుండా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి. మళ్ళీ దానికి ఇంకో వితండ వాదన ఒకటి. సోని, ఇక్కడ ఫ్యూ పాయింట్స్. ఎంతవరకు ఈ కథ అంతా మీ పేరెంట్స్ కి తెలుసు? అంటే నా అబార్షన్ అయ్యే ఎందుకంటే ఐదర్ నువ్వు అమాయకరాలైనా అయ్యి ఉండాలి, ఎడ్డి దానమైనా అయ్యి ఉండాలి, మెంటల్ దానమైనా అయ్యి ఉండాలి, ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఓకే, సో మీ పేరెంట్స్ ఎంతవరకు ఈ సబ్జెక్ట్ తెలుసు? ఎంతకాలం మీ ప్రయాణం జరిగిన తర్వాత మీ పేరెంట్స్కి మీరు చెప్పావు? 1 year బ్యాక్ నాకు పరిచయం అని తెలుసు సార్. రైట్, బట్ యాక్చువల్లీ 2 years ప్రయాణం, అందులో 1 year రిలేషన్షిప్ తెలుసు. ఎలా తెలిసింది? ఫ్రెండ్స్ అని తెలుసు సార్, ఓకే, కొలీగ్స్ అని తెలుసు ఆఫీస్ లో. ఓకే, తర్వాత మేము లవ్ చేసుకుంటున్నామని తెలియదు. ఆఫ్టర్ లవ్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ డాడీకి చెప్పలేదు. ఓకే, అబార్షన్ అయిపోయిన తర్వాత చెప్పాను. రైట్. చెప్పిన తర్వాత ఇది తను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు సార్. నో అక్కడి వరకు వెళ్ళిపోలేదు, అంత జంపింగ్ జాక్ వద్దు మనకి, అది కాదు. ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది? అబార్షన్ అయింది, అబార్షన్ అయిన తర్వాత అతని మీద ఒత్తిడి పెట్టారు అని చెప్పి ఒక మాట అన్నాడు ఇందాక. మీ పేరెంట్స్ ద్వారా అతని మీద ఒత్తిడి వచ్చిందంట. ఎటువంటి ఒత్తిడి పెట్టారు మీ పేరెంట్స్? అతను చేసుకోమన్నారా? పెళ్లి చేసుకోమన్నారు. పెళ్లి చేసుకోమన్నారా? ఏది ఈ సిచ్యువేషన్ లో కూడా పెళ్లి చేసుకోమన్నారా? మహానుభావులలో అసలు వాళ్ళకి తెలుసా అసలు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్ చేస్తే ఎవరి దగ్గర వదిలేస్తారు? అలా కదా, అదా సబ్జెక్టు? లేదంటే అసలు యాక్చువల్ గా అతనికి పెళ్ళైన విషయం కూడా వాళ్ళకి తెలియదు, అది కూడా దాచిపెట్టారు? పెళ్ళైన విషయం తెలియదు సార్. మరి అది అందుకే పేరెంట్స్ పెళ్లి చేసుకోండి అన్నారు, తప్పే ఉంది. నా ఏమని చెప్పాను, నువ్వు పెళ్లి ఎందుకు వద్దన్నావు ఆ టైంలో? ఎవరితో మీ పేరెంట్స్ తో పెళ్లి చేసుకోవటానికి మీ ఇద్దరి మధ్యన అభ్యంతరం ఏమని చెప్పారు? ఏ పేరెంట్స్ అలా అనరు కదా, వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు కదా, ఇక్కడతో ఈ కథ వదిలేసే లవ్ చేసినామని చెప్తే పెళ్లి చేసుకోమన్నారు. మీరు వద్దు అంటానికి ఏం చెప్పారు? ఏమైనా చెప్పారా? చెప్పారు సార్. ఏం తర్వాత మీరిద్దరు తెగదింపులు అయిపోయింది అన్నట్టు అనుకుంటున్నారా మీ పేరెంట్స్? అక్కడ మీ ఇద్దరు ఇప్పుడు కాంటాక్ట్ లో లేనట్టు అనుకుంటున్నారు, లేదంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ రిలేషన్ తెలీదు, వాళ్ళ ఇంట్లో నువ్వు కూర్చున్నట్టు తెలీదు, ఈ అమ్మాయితో గొడవ అవుతున్నట్టు తెలియదు? రైట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.